ఇగో బాబు జలచౌర్యం, రేవంతు చోద్యం. ఇప్పటి గుసగుసా అత్త అట ఏరీతల నక్కకు మూడీతల నక్క తినక నేర్పినట్టుగా ఉంది ఇప్పుడు వ్యవహారం. బాబు జలచౌర్యం ఇప్పుడు ఇప్పుడు పోతున్నాయట. 10 ఏళ్ల సంది ఏమి లేదట, ఇప్పుడే పోతున్నాయట నీళ్ళు. వాళ్ళు ఎత్తుకపోతున్నారట ఇప్పుడు. బాబు జలచౌర్యం, రేవంతు చోద్యం. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా అత్త కోడలకు బుద్ధి చెప్పి అత్త ఇగో కొప్పు పెట్టుకొని తిరుగుతుందట సందులల్లా. మరి కోడలు పసి కట్టదా? కోడలు తెలీదా కదా? కోడలు అనదా? ఏహే ఎంత ముదుగుందేమో కథ. గిది కథ. ఎంకటి ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టుగా కోడలిది. మా అత్త ఎటు తిరుగుతుంది, మా అత్త ఏం చేసింది, మా అత్త గతంలో ఎక్కడెక్కడ ఏ వ్యవహారాలల్లో రాసుకొని పూసుకొని తిరిగిన ముచ్చట తెర మీదకి వస్తూనే ఉండే. ఇక అది నలుగుట పడుతూనే ఉండే, పలసగా అయితేనే ఉండే. మరి ఎందుకు కోడలకి ఎందుకు బుద్ధి చెప్పవలసి వస్తుంది అత్త అంటే? ఇప్పుడు హరీశం అయ్యా నీళ్ళు పోతున్నాయో నీళ్ళు పోతున్నాయో, మన నీళ్ళు ఎత్తుకపోతుంటే రేవంత్ అయ్యా నోటికి కుట్లేసుకుండో, సప్పుడు లేదో సరి లేదో. ఏంది పాపము? ఇక చూద్దాం దీని సంగతి ఏందో చూద్దాం. అయితే తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకు